హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి అనౌన్స్మెంట్ అండి. ఈ బుక్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ బుక్ అనేది కేవలం 39 రూపాయలకి అందుబాటులో ఉందండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం 49 రూపాయలు మాత్రమే అందుబాటులో ఉంది. సో మీరు మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ బుక్ని పర్చేస్ చేయండి. మంచి కంటెంట్తో మీకు ప్రస్తుతం ఉన్న ఈ యాన్యువల్ బడ్జెట్తో సహా ఇంక్లూడ్ చేసి మీకు స్కీమ్స్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా కానీ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మన ఈ ఇచ్చిన అవకాశాన్ని అతి తక్కువ రూపాయలు కాబట్టి అతి తక్కువ అమౌంట్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చూడండి, భారతదేశంలో మహిళలను ఉరితీసే జైలు ఎక్కడ ఉంది? ఆల్రెడీ మీ అందరికి కొంచెం ఐడియా ఉందండి. రీసెంట్గా ఉరి తీయడం పైన అంటే ప్యానిక్ డెత్ కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు అనేది కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించడం జరిగిందండి. ఇంతకంటే ఈజీగా చనిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్, జీవించే హక్కు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. ప్రాథమిక హక్కుల భాగంగా జీవించే హక్కు ఉంది. అదేవిధంగా హుందాగా మరణించే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉరి తీయడం అనేది చాలా ప్యానిక్ డెత్ కాబట్టి అంతకంటే ఈజీ మెథడ్ ఏమైనా ఉందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరడం జరిగింది. కాబట్టి ఉరి తీయడం అనేది, ఈ మరణశిక్ష అనేది న్యూస్లో ఉంది కాబట్టి మనము పార్డనింగ్ పవర్స్ గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్ష అధికారాలు, గవర్నర్స్కి ఉండే క్షమాభిక్ష అధికారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. చూద్దాం, భారతదేశంలో మహిళలకు ఉరితీసే జైలు ఎక్కడ ఉంది అంటే చూడండి, మధురా జైలు అండి. ఓకేనా, ఆన్సర్ మధురా జైలు. మరి మధురా జైలు ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్. మధురా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఎక్స్క్యూజ్ మీ, అంతర్జాతీయ అంతరిక్ష యాత్ర దినోత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటాము? చూడండి, అంతర్జాతీయ అంతరిక్ష యాత్రా దినోత్సవం అండి. ఓకేనా, అంటే ఇది ఎందుకు జరుపుకుంటాము, ఎప్పుడు జరుపుకుంటామని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఆన్సర్, ఎక్స్క్యూజ్ మీ, ఏప్రిల్ 12 అండి, అంతర్జాతీయ అంతరిక్ష యాత్రా దినోత్సవం. ఎందుకు అంటే చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుతం రష్యా అంటున్నామండి. యుఎస్ఎస్ఆర్ అనేది మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా మనిషిని పంపించిన దేశము యుఎస్ఎస్ఆర్. ఓకేనా, యూరీ గగారిన్ని పంపించడం జరిగిందండి. యూరీ గగారిన్. ఓకే, యూరీ గగారిన్. ఏ సంవత్సరంలో పంపారు అంటే 1962లో పంపడం జరిగిందండి. 1962 ఏప్రిల్ 12 యూరీ గగారిన్ వాస్తోక్ 1. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వాస్తోక్ 1 అనే స్పేస్ శాటిల్లో, వాస్తోక్ 1 అనే స్పేస్ అంటే అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 12 స్పెషాలిటీ అంతర్జాతీయ అంతరిక్ష యాత్రా దినోత్సవం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి యూరీ గగారిన్ 1962 వాస్తోక్ 1 నౌక చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఏప్రిల్ 14 స్పెషాలిటీ, 2 స్పెషాలిటీస్ అండి. ఒకటి అంబేద్కర్ గారి జయంతి, వెరీ మచ్ ఇంపార్టెంట్, అంబేద్కర్ గారి జయంతి. నెక్స్ట్ ఏమంటున్నామంటే ఇంటర్నేషనల్ డాల్ఫిన్స్ డే. ఓకేనా, డాల్ఫిన్స్ డే. నెక్స్ట్ ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దినోత్సవం అండి. జలియన్ వాలాబాగ్. ఓకేనా, జలియన్ వాలాబాగ్ దినోత్సవం, దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. జలియన్ వాలాబాగ్ దినోత్సవం ఇది 1919లో జరిగింది. పంజాబ్లోని అమృత్సర్, భారతీయులపైన బ్రిటిష్ వారు చేసిన కాల్పులకు సంబంధించి. ఏప్రిల్ 24 ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం. ఓకేనా, పంచాయతీరాజ్ దినోత్సవము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, అంధత్వానికి సంబంధించిన కారణాలు మరియు నివారణ చర్యల గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంధత్వ నివారణ వారోత్సవాలు, చూడండి, అంధత్వ నివారణ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తుంది? ఓకేనా, అంధత్వానికి సంబంధించి అసలు ఏ విధంగా అంధత్వం వస్తుంది, ఒకవేళ అంధత్వం వస్తే ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అందులకు ఉండే సమస్యల గురించి చర్చించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ వారాన్ని అంధత్వ నివారణ వారోత్సవంగా జరుపుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు అంటే చూడండి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అంటే ఏప్రిల్ 1st వీక్ అండి, ఏప్రిల్ 1 నుంచి 7 వరకు అంధత్వ నివారణ వారోత్సవాలు భారత ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ తీసుకుంటే చూద్దాం. డిసెంబర్ 10 నుంచి 12 ఇది ఏంటంటే అంటే నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్ అండి. ఓకేనా, నేషనల్ గుడ్
గవర్నెన్స్ వీక్ అంటే జాతీయ సుపరిపాలన వారోత్సవాలండి. ఎందుకు అంటే డిసెంబర్ 25 మీ అందరికీ తెలిసిందే ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు, ఓకేనా, బర్త్డే. ఓకే, నెక్స్ట్ జనవరి 10-16 మధ్యలో చూడండి నేషనల్ స్టార్టప్ వీక్ అంటే అంకుర వారోత్సవాలు అంటామండి. జాతీయ అంకుర వారోత్సవాలు అంటే నేషనల్ స్టార్టప్ వీక్. సో స్టార్టప్ డే ఎప్పుడు అంటే జనవరి 16 నేషనల్ స్టార్టప్ డే. ఎందుకంటే 2016లో స్టార్టప్ ఇండియా స్కీము జనవరి 16 రోజు ప్రారంభమైంది కాబట్టి స్టార్టప్ డేగా జరుపుకుంటాము. నెక్స్ట్ నవంబర్ 19 నుంచి 25, ఓకేనా, ఇది వరల్డ్ హెరిటేజ్ వీక్ అండి, ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ వీక్ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెరిటేజ్ వీక్ అంటే ప్రపంచ వారసత్వానికి సంబంధించి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు వరల్డ్ హెరిటేజ్ వీక్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు తెలిస్తే కనుక వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద్రవ హైడ్రోజన్తో నడిచే నౌక, చూడండి ద్రవ హైడ్రోజన్ అండి, లిక్విఫైడ్ హైడ్రోజన్ అండి, ద్రవ హైడ్రోజన్తో నడిచే నౌక ఎంఎఫ్ హైడ్రా, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్. ద్రవ హైడ్రోజన్తో నడిచే ఎంఎఫ్ హైడ్రాను ఏ దేశం నిర్వహిస్తుంది, అసలు ఏ దేశం తయారు చేసిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఏ దేశం అంటే నార్వే, ఓకేనా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద్రవ హైడ్రోజన్తో నడిచే నౌక ఎంఎఫ్ హైడ్రాని ఏ దేశం రూపొందించింది అంటే నార్వే దేశము, ఓకేనా. నార్వే దేశం, క్యాపిటల్ ఓస్లో, గుర్తుపెట్టుకోండి. ఇది యూరప్ కంట్రీ, ఇది స్కాండినేవియన్ కంట్రీ అండి. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేడియో స్టేషన్, ఓకేనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేడియో స్టేషన్ అంటే డిజిటల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినండి, ఏదైనా త్రూ ఆన్లైన్ లేదంటే ఏదైనా త్రూ కంప్యూటర్ సహాయంతో నిర్వహించడం అంటే పేపర్లెస్ డిజిటల్ అంటే, ఓకేనా. సో రేడియో సంగ్వాని, ఓకేనా, రేడియో సంగ్వారి ప్రారంభించింది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే గుర్తుపెట్టుకోండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఓకేనా. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేడియో స్టేషన్ రేడియో సంగ్వాలిని ప్రారంభించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏ జిల్లాలోని చీరల వంచ లేదా చీలర వంచ అంటారండి, రెండు పేర్లు ఉంటాయి, చీలర వంచ ఇలా కూడా పిలుస్తారు, గ్రామంలో 350 ఎకరాల్లో ఆక్వా హబ్ను ఏర్పాటు చేయనుంది. ఎక్కడ అంటే చూడండి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఓకేనా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాల్లో ఆక్వా హబ్ని, ఆక్వా హబ్ అంటే ఆక్వా కల్చర్, ఆక్వా అనే పదం వస్తే చేపలని గుర్తుండాలి, చేపలు, ఓకేనా, చేపలు, ఆక్వా అంటే చేపలు అని, ఓకేనా. సో ఆక్వా హబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే ఏర్పాటు చేయలేదండి, ఏర్పాటు చేయబోతుంది. ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీని నిషేధించింది? చూడండి రీసెంట్గా దీని గురించి మనం గతంలోనే డిస్కషన్ చేయడం జరిగిందండి. సో అయితే ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా ఇక్కడ గవర్నర్ అనుమతి కూడా రావడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీని నిషేధించడం జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి తమిళనాడు రాష్ట్రం అని, ఓకేనా. రీసెంట్గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు, ఓకేనా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దీనికి ఆమోదం తెలపడం జరిగింది. గవర్నర్ ఎప్పుడైనా బిల్లు పైన ఆమోదం చెల్లిస్తే ఆటోమేటిక్గా చట్టంగా మారుతుంది. కాబట్టి ఆర్ఎన్ రవి ఆమోదం తెలపడం జరిగింది. ఆన్లైన్ రమ్మీని నిషేధించిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. నెక్స్ట్, ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2021-22 నివేదికలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం స్టేట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే విద్యుత్ సామర్థ్యానికి సంబంధించండి. సో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్, ఓకేనా. కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ అండి, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేసు, తెలంగాణ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. అదేవిధంగా కేరళ ఫోర్త్ ప్లేస్ అండి. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీలో సౌత్ ఇండియన్ అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలుసు, ఓకే. నెక్స్ట్, మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో నల్లా నీరు, విద్యుత్, వంట గ్యాస్, డిజిటల్ ఫిజికల్ కనెక్టివిటీ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వైబ్రెంట్ విలేజ్ పథకాన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కిబీతు అనే ప్రాంతంలో ఎవరు ప్రారంభించారు?
సో దీనికి ఫస్ట్ ఆన్సర్ తెలుసుకునే కంటే ముందు చూడండి, మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో ఒకవేళ మనము మంచి ఫెసిలిటీస్ కనుక అందిస్తే అక్కడున్న ప్రజలు వలసలు వెళ్లకుండా ఉంటారు. అదేవిధంగా మంచి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనుక భారత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా మనకు చైనాకి ఇండియాకి మధ్య సరిహద్దు వివాదాలు తరచుగా వస్తున్నాయి. రీసెంట్గా తవాంగ్ సెక్టార్ దగ్గర ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో గాల్వాల్ వ్యాలీ ఇన్సిడెంట్ కావచ్చు, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఆపరేషన్ స్లైసింగ్ పేరిట చైనా అనేది ప్రపంచంలోని దాదాపు 14 దేశాల్లో కొద్దిగా ఇక్కడ ల్యాండ్ బౌండరీని ఆక్రమించడం స్టార్ట్ చేసిందండి. కొంచెం ఆక్రమిస్తూ ఉన్నది. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని కిబితు అనే ప్రదేశం ఏంటంటే చైనా భారత్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కాంట్రవర్సీ కావడం జరిగింది. చైనా దీనికి ఆబ్జెక్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ పర్యటనకు వెళ్ళిన వ్యక్తి ఎవరు ఇక్కడ అంటే అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా కిబితు అనే ప్రదేశంలో వైబ్రెంట్ విలేజ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో సరిహద్దు రాష్ట్రాల్లో చూడండి మంచి నీటి సౌకర్యము, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ, అదేవిధంగా వంట గ్యాసు, ఫిజికల్ కనెక్టివిటీని ఇవన్నీ అందుబాటులోకి తీసుకొని రావడం కోసం వైబ్రెంట్ విలేజ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఓకేనా. మిగతా చూస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మీ అందరికీ తెలుసు. రాజ్నాథ్ సింగ్ ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి. ఓకేనా, రక్షణ శాఖ మంత్రి. భారతదేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రి సర్దార్, ఓకేనా, మొదటి రక్షణ శాఖ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్. ఇండియాకి మొదటి రక్షణ శాఖ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్ అండి. ఓకేనా. అనిల్ చౌహాన్ ఎవరట అంటే ఇండియాకి సెకండ్ సిడిఎస్ అండి, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియాకి. మరి ఫస్ట్ సిడిఎస్ ఎవరంటే బిపిన్ రావత్ అండి. ఓకేనా, ఫస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ ఫస్ట్ సిడిఎస్ అండి, ఫస్ట్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక పదవిని సృష్టించడం జరిగింది, అదే సిడిఎస్. ఓకేనా. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి యొక్క 200వ సంవత్సరం జన్మదిన వేడుకలను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారండి? ఎవరు ప్రారంభించారు? ఓకేనా. స్వామి దయానంద సరస్వతి యొక్క 200వ సంవత్సర జన్మదిన వేడుకలను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? అసలు స్వామి దయానంద సరస్వతి ఎవరో మనకు తెలియాలండి. స్వామి దయానంద సరస్వతి మెయిన్గా మనకు తెలుసుకుంటే ఆర్య సమాజ్ స్థాపించడం జరిగింది, సోషల్ రిఫార్మర్ అండి. కాబట్టి ఇక్కడ దీని గురించి కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ రీసెంట్గా 200 ఆయన పుట్టి 200 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి 200 సంవత్సర అంటే శతాబ్ది 200 సంవత్సర జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎవరు ప్రారంభించారని అడగడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే చూడండి, జగదీప్ ధన్కర్. ఓకేనా, జగదీప్ ధన్కర్. ఈయన పైన రైట్గా ఎస్ఐ ఎగ్జామ్స్లో తెలంగాణలో అడగడం జరిగింది. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరంటే అంటే జగదీప్ ధన్కర్. ఈయన ఉపరాష్ట్రపతి కూడా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి మన ఉపరాష్ట్రపతి, లేదంటే రాజ్యసభ చైర్మన్. ఓకేనా, రాజ్యసభ చైర్మన్ లేదంటే రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారండి. జగదీప్ ధన్కర్. ఓకేనా, ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. డివై చంద్రచూడ్ ఎవరండి? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా, 50వ భారతదేశానికి 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా. చూడండి గమనిక, స్వామి దయానంద సరస్వతి ఫిబ్రవరి 12, 1824 చూడండి, ఫిబ్రవరి 12, 1824లో గుజరాత్ రాష్ట్రంలోని టంకారాలో జన్మించారు. 1875లో ఆర్య సమాజ్ని స్థాపించారు. 1875లో ఆర్య సమాజ్ని స్థాపించారు. ఆర్య సమాజం ఎక్కడ స్థాపించడం జరిగిందంటే బొంబాయిలో స్థాపించడం జరిగిందండి. సో ఈయన ఇచ్చిన నినాదాలు ఏంటి? వేదాలకు తిరిగి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి. అదేవిధంగా వేదాలు అన్ని విజ్ఞానానికి మూలాలే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కొన్ని పేపర్ కట్టింగ్స్, ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ చూద్దాం మరి. రైట్, చూడండి, ముంబైలో యాపిల్ తొలి విక్రయ కేంద్రము ఈ నెల 18న ప్రారంభం, ఢిల్లీలో 20. చూడండి, భారతదేశంలో యాపిల్ కంపెనీ అనేది 2 స్టోర్లని ఏర్పాటు చేస్తుందండి. ఫస్ట్ వన్ ఎక్కడ అంటే ముంబైలో ముంబైలో మొదటిది. అదేవిధంగా ఢిల్లీలో 2వది ఏర్పాటు చేస్తుందండి. మొదటిది ముంబైలో, 2వది ఢిల్లీలో ఏర్పాటు చేస్తుంది. సో దీనికి చూడండి, యాపిల్ CEO టీమ్ కుక్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది, బట్ ఇంకా క్లియర్ కాలేదండి. ఓకేనా, దీనికి యాపిల్ CEO, ఓకేనా, యాపిల్ CEO ఇంకా టీమ్ కుక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా క్లారిటీగా తెలియదండి. ఓకేనా. రైట్, దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ట్విట్టర్ కంపెనీ ఇక కనిపించదు. చూడండి, యాక్స్ యాప్లో విలీనం చేయనున్న మస్క్. చూడండి, ట్విట్టర్ అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. సో ట్విట్టర్ కంపెనీని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎలన్ మస్క్ కొనుక్కోవడం జరిగిందండి. సో ఎలన్ మస్క్ కొనుక్కున్న తర్వాత చాలా మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా డోగో,
అదే ఇక్కడ లోగో చేంజ్ చేసి తర్వాత మళ్ళీ అదే లోగో పెట్టడం ఇలాంటివన్నీ పనులు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ట్విట్టర్ను ఏం చేసేయడం జరిగిందంటే అంటే మరో ట్విట్టర్ని ఇంకొక కంపెనీలో విలీనం చేయడం జరుగుతుందండి. దాని పేరు ఎక్స్ యాప్ అండి. ఓకేనా, చూడండి ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్లో, ఓకేనా, ఎక్స్ అనే యాప్లో ఇక్కడ కలపబోతున్నట్లు ఇక్కడ ఎలన్ మస్క్ తెలపడం జరిగిందండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్లో $44 బిలియన్ ట్విట్టర్ కంపెనీ కొనుగోలు చేయడం జరిగిందండి. ఓకేనా, దానికి సంబంధించి నెక్స్ట్ చూడండి ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే ఎక్స్ యాప్ సంబంధించిన ప్రణాళికలు వివరించారు మస్క్. ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక. దీని రూపకల్పన వేగవంతం చేసేందుకు ట్విట్టర్ ఉపయోగపడుతుంది. ట్విట్టర్ను కొనుగోలు చేస్తే ఎక్స్ సంస్థ 3 నుంచి 5 ఏళ్ళ ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగా ఆయన తెలపడం జరిగింది ఎక్స్ యాప్. చూడండి చైనాలో ఉండే వీచాట్ చాలా పాపులర్ అండి. తరహాలో మెసేజింగ్, కాలింగ్, చెల్లింపులు, ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఒకే యాప్లో. చూడండి ఒక్కటే యాప్లో మెసేజ్ చేయొచ్చండి, కాల్ చేయొచ్చు, అంటే వీడియో కాల్ కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు, డిజిటల్ చెల్లింపులు, ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా చేయొచ్చు. ఆ విధంగా ఈ ట్విట్టర్ని ఎక్స్ యాప్లో విలీనం చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ భారత్లో పెట్టుబడులు పెట్టండి అమెరికా సంస్థలను కోరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధించండి. అయితే అమెరికా పర్యటనకు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి చూద్దాం. సో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని నిర్మలా సీతారామన్ అమెరికాలో పర్యటనలో భాగంగా యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, చూడండి యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఓకేనా, నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడ అగ్రశ్రేణి కంపెనీ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి భేటీ అయ్యారు. అంటే ఫేమస్ కంపెనీస్ ఉంటాయి కదా అమెరికాలో, వాళ్ళకి సంబంధించి ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని. ఓకేనా, చూడండి ప్రపంచ స్థాయి కంపెనీలు దేశాభివృద్ధితో భాగమయ్యేందుకు తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా విధానపరమైన స్థిరత్వం, సంస్కరణలు కొనసాగించడమే దీనికి నిదర్శనమన్నారు. భారత్లోని అపార అవకాశాలు అందిపుచ్చుకోవాలని వారికి సూచించారు. చూడండి 9 ఏళ్లలో 5వ స్థానానికని. వాస్తవానికి 2014లో భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలో 10th ప్లేస్లో ఉండేదండి. అయితే 2022 సంవత్సరానికి వచ్చేసరికి ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో జీడిపిలో 5th ప్లేస్కి వెళ్ళిపోయిందండి. ఓకేనా, చూడండి 2014లో ఇండియా ఆర్థిక వ్యవస్థ 10th ప్లేస్లో ఉండేది. అదే 2022కి వచ్చేసరికి 5th ప్లేస్కి చేరుకోవడం జరిగిందండి. సో దానికి సంబంధించి అదేవిధంగా చూద్దాం. నెక్స్ట్ G20 సభ్య దేశాలకు అధ్యక్షత వహిస్తున్న భారత్ క్రిప్టో కరెన్సీలను ఉమ్మడి నిబంధనలు రూపొందించాలని లక్ష్యంతో ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ కాదు, అఫీషియల్ కాదు, కాబట్టి దానిపైన నిబంధనలు రూపొందించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎలెన్తో కూడా భేటీ కావడం జరిగిందండి దానికి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ భారత వృద్ధి రేటుకి సంబంధించి IMF అంచనా గురించి పేపర్లో రావడం జరిగిందండి. చూడండి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 మన దేశ వృద్ధి రేటు అంచనాలు 6.1% నుంచి 5.9కి తగ్గిస్తున్నట్లు IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మంగళవారం ప్రకటించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. 2024-25 చూడండి నెక్స్ట్ ఇయర్కి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు 6.8 నుంచి 6.3కి తగ్గించడం జరిగిందని. చూడండి రెగ్యులర్గా ఇవి చాలా కంపెనీలు కానీ ఈవెన్ RBI కావచ్చు, కానీ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ADB కావచ్చు, ఇలాంటి కంపెనీలు ఏవైనా సరే దేశాలు కావచ్చు, సంస్థలు కావచ్చు రెగ్యులర్గా మారుస్తున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జామ్కి ఒక 2 మంత్స్ ముందు వరకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉంటే సరిపోతుందండి. 2 మంత్స్, ఎందుకంటే పేపర్ ప్రాసెసింగ్ అదంతా అట్లీస్ట్ 2 మంత్స్ పడుతుంది. సో 2 మంత్స్ ముందు ఇక్కడ వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా IMF కావచ్చు, అదేవిధంగా IBRD కావచ్చు, అదేవిధంగా ADB కావచ్చు, RBI అంచనాలు కావచ్చు, కొన్ని ముఖ్యమైన సంస్థలు అంచనాలు భారత వృద్ధి రేటు ఎంత ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి నోట్ డౌన్ చేసుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా మారుతుంటాయి కాబట్టి ఎగ్జామ్ 2 మంత్స్ ముందు మాత్రం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదే మన RBI ఎంత అంచనా వేసిందంటే 7%. ఓకేనా, RBI ఎంత అంచనా వేసింది ఈ సంవత్సరానికి అంటే RBI 7% గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ IMF హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ DC అండి. ఓకేనా, వాషింగ్టన్ DC, సో అమెరికా. నెక్స్ట్ చూడండి తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి సంబంధించి ఇక్కడ బిల్లుల పైన చర్చ అనేది జరుగుతుందండి. సో చూద్దాం దానికి సంబంధించి. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి.
రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్స్ ఏవైతే ఉంటాయో, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్స్ ఏవైతే ఉంటాయో గవర్నర్ వాటిని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, మళ్ళీ పరిశీలనలకు పంపించవచ్చు, మార్పులు కోరవచ్చు, లేదు అంటే రాష్ట్రపతి పరిశీలనలకు కూడా పంపవచ్చు. సో ఆ విధంగా గవర్నర్ ఇష్యూ అనేది జరుగుతుందండి. గవర్నర్ పదవి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది గత 2 సంవత్సరాల నుంచి. కాబట్టి మళ్ళీ ఏదైనా ఎగ్జామ్లో గవర్నర్ కాంట్రవర్సీ కాకుండా గవర్నర్ అధికారాల గురించి, గవర్నర్ పదవి గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివే ప్రయత్నం చేయాలి. ఓకే, దానికి సంబంధించి బిల్లుల గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తున్నామని చూడండి. సో గవర్నర్ ఆమోదించిన బిల్లులు, రాష్ట్రపతికి పంపిన బిల్లులు, నెక్స్ట్ పరిశీలనలో ఉన్న బిల్లులు, వివరణ కోరింది. అందుకే అంటున్నాం కదండి, గవర్నర్ బిల్లులు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అదేవిధంగా గవర్నర్ నుంచి న్యాయశాఖకు పంపించచ్చు లీగల్ అడ్వైస్ కోసం. అదేవిధంగా రాష్ట్రపతికి కూడా పంపించచ్చు అండి. ఎన్ని రోజుల లోపల గవర్నర్ ఒక బిల్లును ఆమోదించాలని రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒక బిల్లుల విషయంలో రాష్ట్రపతి కానీ అదేవిధంగా గవర్నరు ఎన్ని రోజుల్లో బిల్లులకు ఆమోదం తెలపాలని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. దానిపైన చర్చ జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చూద్దాం గవర్నర్ ఆమోదించిన బిల్లులు. తెలంగాణ మోటార్ వాహనాల పన్ను చట్టం 2022. నెక్స్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు. వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఎప్పుడైనా సరే బిల్లు పాస్ అయిందంటే చట్టంగా మారుతుంది. నెక్స్ట్ తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2019. దీంట్లో సవరణ కోరడం జరుగుతుందండి. నెక్స్ట్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించింది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు. ఓకేనా, యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 2022. నెక్స్ట్ గవర్నర్ వద్ద క్రియాశీలక పరిశీలనలో, ఓకేనా, పరిశీలనలో ఉన్నాయి, ఇంకా బిల్లు ఆమోదం జరిపే పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2022. తెలంగాణ పురపాలక చట్టాల సవరణ బిల్లు. మీకు ఆల్రెడీ చెప్పిన తెలంగాణ పురపాలక చట్టాల బిల్లు సంబంధించి ఇది 2019లోనే వచ్చింది. సో పరిశీలనలో ఉంది. నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే పదవీ విరమణ వయస్సు నియంత్రణ సవరణ బిల్లు. మీకు ఆల్రెడీ తెలుసండి, తెలంగాణ రాష్ట్రంలో 61 సంవత్సరాలకు కూడా పెంచడం జరిగిందండి విరమణ వయస్సు, పదవీ విరమణ. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది, ఇంకా గవర్నమెంట్కి ఏంటండి వివరణ కోరింది. ఏంది? తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు. తెలంగాణలో పంచాయతీరాజ్ బిల్లు, పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2018. దీంట్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది గవర్నర్కి పంపిస్తే గవర్నర్ మళ్ళీ తిరిగి వివరణ కోరడం జరిగింది. నెక్స్ట్ న్యాయశాఖ నుంచి గవర్నర్ కార్యాలయానికి రానివి. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్ సవరణ బిల్లు. నెక్స్ట్ చూడండి డాక్టర్ సిఆర్ రావు గురించి. సో ఇంటర్నేషనల్ న్యూస్ రావడం జరిగింది, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ రావడం జరిగింది. ఓకేనా, సో చూడండి నోబెల్ పురస్కారానికి సమానమైన అవార్డు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అవార్డు అండి. సో దానికి సంబంధించి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈయన ఎవరు అంటే సిఆర్ రావు గారు ప్రొఫెసర్, అండ్ ఈయన గణాంక శాస్త్రంలో చాలా ఫేమస్ పర్సన్ అండి, స్టాటిస్టిక్స్ అండి. చూద్దాం. ప్రపంచానికి సుపరిచితులైన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సిఆర్ రావును గణాంక శాస్త్రంలో నోబెల్ సరిసమానమైన అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం వరించింది. చూడండి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ దీన్ని ప్రదానం చేయనుంది. గణిత గణాంక శాస్త్రాలు అంటే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండి విశేష కృషి చేసిన డాక్టర్ సిఆర్ రావుకు జాతీయ నమూనా సర్వే ఎన్ఎస్ఎస్ అండి, నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది తొలితరం గణాంక అధికారులకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ, ఓకేనా, ఐఎస్ఐసిలో శిక్షణ ఇచ్చారు. పారిశ్రామిక నాణ్యతా ప్రమాణాల రూపకల్పనలో ఈయన పాత్ర ఎనలేనిది. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ బఫేలో, ఓకేనా, యూనివర్సిటీ ఆఫ్ బఫేలో రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సిఆర్ రావు మన తెలుగువారే. ఆయనకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి. చూడండి బళ్ళారి జిల్లా హడనగలి గ్రామంలో 1920 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ సిఆర్ రావుకు 6 ఖండాల్లోని 18 దేశాల విశ్వవిద్యాలయాలను ఇప్పటికే 33 గౌరవ డాక్టరేట్. చూడండి 6 ఖండాల్లోని 18 దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో 33 గౌరవ డాక్టర్. సో నెక్స్ట్ వన్ చూడండి, ది డ్యాన్స్ ఆఫ్ వైట్ హెరన్. ఇక్కడ పిక్చర్ చూడండి, ది డ్యాన్స్ ఆఫ్ ది వైట్ హెరన్ అనేది జపాన్లో క్యోటోలో, ఓకేనా, క్యోటోలోని హియాన్ కాలము అంటే
12వ శతాబ్దం అంటే 12th సెంచరీ నాటి ఉత్సవ కవాత్ అండి. దీన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 8 మంది డాన్సర్స్ పక్షి లాంటి ప్రత్యేక వేషధరణ వేస్తూ ఇలా డ్యాన్స్ చేస్తారు. అంటే ది డ్యాన్స్ ఆఫ్ ది వైట్ హెరాన్ అని ఏ దేశంలో జరుగుతుందంటే జపాన్ దేశంలో జరుగుతుంది. జనరల్గా అడిగే అవకాశం ఉంటుందండి, కొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ గోల్డెన్ టెంపుల్ సంబంధించండి. చూడండి, 9వ సిక్కు గురు తేజ్ బహదూర్, ఓకేనా, గురు తేజ్ బహదూర్ జయంతిని పురస్కరించి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో సోమవారం, ఓకేనా, సోమవారం సుక్కులో ఇలా నగర్ కీర్తన, చూడండి నగర్ కీర్తన అండి, ఓకే, నగర్ కీర్తన నిర్వహించారు. ఓకేనా, నగర్ కీర్తన అనేది ఎవరు నిర్వహిస్తారు అంటే నగర్ కీర్తన అనేది ఎవరు నిర్వహిస్తారంటే ఇక్కడ సిక్కులు అండి. ఎక్కడ నిర్వహిస్తారు అంటే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, జలియన్ వాలా బాగ్ సంఘటన ఏ సంవత్సరం జరిగింది? సో మీ అందరికీ చాలా ఈజీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.